ఆంధ్ర తెలంగాణలో గవర్నమెంట్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో ఆ హాస్టల్స్లో బెడ్లు ఇవ్వటం అనేటటువంటిది చాలా లేట్ అయింది. కారణం, ఈ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదివే వాళ్లకు బెడ్లు ఎందుకు అనేటటువంటి ఉద్దేశంతో వాటి గురించి ఎవరు మాట్లాడటం లేదు. అయినా ఇప్పటికైనా బీజేపీ పార్టీ తరఫున మాట్లాడినటువంటి కుమార్ రాజు గారికి అభినందనలు. చూసారా, టీడీపీకి రాలేదు ఆ ఐడియా. ఇంతకుముందు టీడీపీ పరిపాలించినటువంటి అనుభవం ఉండి కూడా బీజేపీ ఎమ్మెల్యే చెప్తే ఇప్పుడు చేయవలసి వస్తుంది. ఈ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉండేటటువంటి పిల్లల గురించి అసలు సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్కి అలాట్ చేసినటువంటి డబ్బు ఖర్చు అవుతుందా లేదా, పూర్తిగా ఖర్చు పెడుతున్నారా లేదా, బాత్రూములు ఉంటే దానికి డోర్లు ఉండవు, డోర్లు ఉంటే వాటర్ ట్యాపులు రావు, ఒకవేళ వాటర్ ట్యాపులు ఉంటే పైకప్పు ఉండదు. ఈ విధంగా ఉన్నది సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ యొక్క పనితీరు. ఇవన్నీ ఉన్నా కూడా సరైన వార్డెన్ ఉండడు, వార్డెన్ దొరకడు. ఈ లోపల ఈ హాస్టల్ కుకింగ్ చేసే వాళ్ళదే ఇన్ఛార్జి, వాళ్ళు ఇన్ఛార్జి వార్డెన్స్ అని చెప్పి పిల్లలు పిలవలసి వస్తుంది. ఈ విధంగా ఉన్నది రెండు తెలుగు రాష్ట్రాల సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ యొక్క దుస్థితి. మెయిన్ ఇంపార్టెంట్, జిల్లా కలెక్టర్ ప్రతిదీ చూడాలంటే కష్టం. దీనికి సంబంధించినటువంటి సోషల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, ఈ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కాదు. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో రకరకాల డిజిగ్నేషన్ వాళ్ళు ఉన్నారు ఈ హాస్టల్స్ చెక్ చేయటానికి. మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇప్పుడు కలెక్టర్ గారు సస్పెండ్ చేయాలంటే వీళ్ళందరినీ సస్పెండ్ చేయాలి ఫస్ట్ అని ప్రజలు మాట్లాడుకోవటం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి తప్పులు రాకుండా కలెక్టర్లు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ప్లీజ్. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.